హలో అందరికీ. చిత్తూరు నుంచి బెంగళూరుకి వచ్చే దారిలో కొంచెం ఆకలైందనమాట. కాబట్టి హోటల్ దగ్గర ఆపినాం. ఆపి మెనూ చూస్తుంటే స్పెషల్ దోశ మెనూస్, ఇన్ని దోశలు మనం ఎందుకు ఇంట్లో చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందనమాట. చెర్రీ ఈ వీకెండ్ హోంవర్క్ చేయలేదు, కానీ చదవమంటే చదవడు. ఈ మెనూ ఒక 10 నిమిషాలు చదివాడు అనమాట. 20 పేజీలు ఉంది ఆ మెనూ. యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్గా చదివాడు. నేనైతే ముల్బాగల్ దోశ ఆర్డర్ చేశాను. సో ముల్బాగల్ దగ్గర ఉన్న హోటల్లో ఆపినాం కాబట్టి సో ఫుల్ ముల్బాగల్ దోశ అంటే గీలో ముంచి లేపుతారు. సో దీన్ని కూడా అట్లనే ముంచి లేపినారు అనమాట. సో టేస్ట్ అయితే సేమ్ ముల్బాగల్ దోశ ఎలా ఉంటుందో అలానే ఉంది. అంటే చాలా చాలా బాగుందని అర్థం. సో ఆ తర్వాత వీ హ్యావ్ ఆర్డర్డ్ సమ్ రాగి దోశ అనమాట. రాగి దోశ ఇంత సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. అండ్ చెర్రీ ఆర్డర్డ్ సమ్ వెజ్ మ్యాగీ. సో బిల్ అయితే తక్కువ అవుతుంది అనుకున్నా. ఆ తర్వాత కొంచెం కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. 500 లోపల అవుతుంది అనుకున్నా, బట్ బిల్ అయితే 635 అయిందనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. వీఆర్ నాట్ డిసప్పాయింటెడ్. సో ఈ హోటల్ ఏంటిది అనేది పేరు అయితే లాస్ట్లో వస్తుంది, చూసేసేయండి. మీకు కావాలి